సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'పాతాళ భైరవి' సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మొన్నే. సో, జానపద చిత్రాల్లో 'పాతాళ భైరవి'కున్న ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంది. కమర్షియల్ సినిమా ఎలా ఉండాలో కూడా వ్యాఖ్యానం ఉంటుంది దానిలో. అంటే ఊరి జనాల్ని ఆకట్టుకోవడానికి రంగారావు గారు సదా చెప్పుడు అడుగుతాడు. జనం కోరేది మనం చేయాలా, మనం చేసేది జనం చూడాలా అని అడుగుతాడు. అడిగితే జనమే మనము, మనమే జనము, నువ్వు చేయి గురు వాళ్ళే చూస్తారంటాడు. అంటే అసలు పబ్లిక్ పల్స్ మీద నీకు ఒక పట్టు ఉంటే సహజంగా ఆర్గానిక్గా పట్టు వస్తే నువ్వు ఏం చూపించాలో నీకు ఒక డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ చూపిస్తే ఆటోమేటిక్గా జనం కనెక్ట్ అవుతారు అని కమర్షియల్ సినిమాకు ఒక ఫార్ములా చెప్తాడు అక్కడ. ఇలా రకరకాలుగా అందులో మహాజనానికి మరదల పిల్ల ఇలాంటి అనేక పదాలు జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయినాయి. అలాగే గురు అనే పదం అది జనాలకు అలా పట్టుకుని ఇప్పటికీ వదలటం లేదు. ఇప్పుడు కూడా ఎవరినైనా ఏంటి గురు అంటారు. ఈ గురువు అనేది ఊత పదంగా పాతాళ భైరవి నుంచి మొదలైంది. 51లో మొదలైంది. ఓకే. ఆ ఊత పదం వయసు కూడా 75 ఏళ్ళు ఇప్పుడు. అందుకని ఇన్ని విధాల స్క్రిప్ట్ పరమైన ప్రత్యేకత, డైలాగ్ రచనలో చాలా ప్రత్యేకత, పాటల రచనలో ప్రత్యేకత, మ్యూజిక్ పరంగా చాలా పెద్ద హిట్ అది. అంటే సినిమాలో అన్ని పాటలు హిట్టే. జనాలు విపరీతంగా పాడుకున్నారు. అలా పాడుకునేలా ట్యూన్ చేశాడు ఆయన. ఇదే విషయం మీద కొండవీటి దొంగ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు చిరంజీవి త్రివిక్రమరావు గారు ప్రొడ్యూసర్, ఆయన తరఫున మ్యూజిక్ సిట్టింగ్స్కి ఎండమూరి గారు వెళ్ళాడు. ఎండమూరి గారు చెప్పాడు ఆయనతో, ఇళయరాజాతో, అయ్యా నేను దీనిలో కలిగించుకోను కానీ కలగ చేసుకోను కానీ ప్రొడ్యూసర్ గారు ఒక విషయం చెప్పమన్నాడు, అది చెప్పేస్తాను మీ ఇష్టం తర్వాత అని, ప్రతి పాట హిట్ అవ్వాలని చెప్పమన్నారని. అంటే నా పేరు ఇళయరాజా అంటారండి, ఘంటసాల కాదని చెప్పండి ఆయనకి అన్నట్టు. ఇళయరాజా అదేంటి అంటే ఆయన హిట్టు అనే దాన్ని డిజైన్ చేసేవాడు, జనాలు పాడుకోవాలి అన్న పద్ధతిలో వెళ్ళేవాడు. నేను నా పద్ధతిలో నేను చేస్తాను, అది జనం పాడుకుంటారో లేదో నేను చెప్పలేదు. అది నా వీక్నెస్ అనండి, పొగరనండి, ఏదైనా అనుకోండి, అది మీ కర్మ. రాజేశ్వరరావు గారి ధోరణి కూడా అలాగే ఉండేది. కానీ ఘంటసాల గారి జనం పాడుకోవడం అనేదే ప్రధానంగా చూసేవాడు. అందుకని దాదాపు అందులో పాటలు చాలా పాటలు ఒకే రాగంలో చేసినా కూడా ఉంటాయి. కానీ క్యాచీగా ఉండాలి, జనం పాడుకోవాలి అనేది టార్గెట్గా చేసేవాడు ఆయన. కొన్ని సినిమాల్లో టిపికల్ ట్యూన్స్ కూడా చేశాడు. రహస్యం సినిమాలో ఘంటసాల వేరు, అలాగే ఆయన చేసిన చిరంజీవులు సినిమాల్లో ఘంటసాల వేరు. ఇలా కొన్ని సినిమాల్లో ఘంటసాల గారు డిఫరెంట్గా కనిపిస్తాడు, కానీ ఎక్కువ సినిమాల్లో జనం పాడుకోవాలి అనే ఆలోచనలోనే చేసేవాడు ఆయన. అందుకని ప్రతి పాట హిట్ అయింది, కనెక్ట్ అయింది. షావుకారుకు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టరు, పెళ్లి చేస్తుడికి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టరు, మధ్యలో మిస్సమ్మ వదిలేస్తే మళ్ళీ మాయాబజార్కి ఈయనే. ఇలా కొనసాగింది అది. అలాగే చంద్రహారానికి కూడా ఆయనే. ఆ బ్యానర్లో వచ్చిన సినిమాల్లో మెజారిటీ ఆయనే చేశాడు. తర్వాత పెండ్యాల గారు, రాజేశ్వరరావు గారు వాళ్ళిద్దరూ పంచుకున్నారు. కేవీ రెడ్డి గారికి ఘంటసాల అంటే విపరీతమైన అభిమానం. ఘంటసాల అంటే ఆయన మీద ఒక జోక్ ఉండేది, ఆడియన్స్ ఏమనుకుంటారు అని మొహమాట పడతాడు కానీ లేకపోతే హీరోయిన్లకు కూడా ఘంటసాలతోనే పాడించాలనే కోరిక ఉంది ఆయనకి అనేవాడు కేవీ రెడ్డి గారికి. అంత అటాచ్మెంట్ ఉండేది. ఆయన ఏం కోరుకున్నాడో దాన్ని నిలబెట్టాడు ఈయన. అయితే ఆ సినిమాకి సంబంధించి ఒక ఎలా జరిగింది పొరపాటు అనేది చెప్పలేం, కానీ టైటిల్స్లో ప్లేబ్యాక్ సింగర్స్ జాబితాలో ఘంటసాల, లీలా, జిక్కి పేర్లు ఉంటాయి, ఇంకెవరి పేరు ఉండదు. కానీ ఆ సినిమాలో ఎన్టీ రామారావు అంటే తోటరాముడు క్యారెక్టర్ని ప్రొవోక్ చేసేటువంటి ఒక సందర్భము, పాట ఉంటుంది. అది టీజీ కమలాబాయి గారు పాడారు. టీజీ కమలాదేవి, ఆవిడేమో మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ సురభి కమలాబాయి. ఈవిడ పేరు కూడా కమలే, కానీ ఈవిడ టీజీ కమలాదేవి. ఈవిడ సింగరు, నటి కూడా. ఆవిడే పాడింది ఆ పాట. ఇతిహాసం విన్నారా, ఆ అతి సాహసులే ఉన్నారా, ఉన్నారు లేకపోవడం ఏంటి, మా తోటరాముడు ఉన్నాడని ఒక క్యారెక్టర్ మాట్లాడుతుంది. వల్లం నరసింహారావు గారు ఆ క్యారెక్టర్ చేసింది, ప్రజానాట్య మండలి వల్లం. అప్పటికి ఆయన రంగస్థలంలో ఉన్నాడు, పద్మనాభంతో కలిసి నాటకాలు ఆడేవాడు. పద్మనాభము క్యారెక్టర్ వేసాడు ఈ సినిమాలో సదా చెప్పుడిగా. వల్లం నరసింహారావు గారు అలా కనిపిస్తాడు.
ఉన్నాడు ఉన్నాడు లేకపోవడం ఏంటి మా తోటరాముడు ఉన్నాడు అన్న డైలాగ్ ఆయన. ఉమ్, ఆ కమ్యూనిస్ట్ పార్టీతో ఉన్నాడు. ఆయన చివరి సినిమా ఇందిరాలో ఏ నీళ్లు పోస్తూ ఉంటాడు ముసలోడు. ఉమ్, ఉమ్, ఈ నీళ్ళన్నీ కష్టపడి పోస్తున్నాం, వీళ్ళేమో రంగులు నింపేసి మీద చల్లుకుంటారు, కానీ అసలు ఇక్కడ నీళ్లు లేవు పంటలు లేవు అనేది ఎవడు పట్టించుకోడని ఒక డైలాగ్ ఉంటుంది. అవును. ఆ చెప్పే ముసలి పాత్ర ఆయనే. ఓకే. ఆయన అప్పుడు పాతాళ భైరవులు ఈ సింగిల్ డైలాగ్ ఆయన. లేకపోవడం ఏంటో ఉన్నాడు మా తోటరాముడు అనే డైలాగ్. ఉమ్, అలా ఈ సినిమాలో పాతాళ భైరవి అనేటువంటి విగ్రహాన్ని డిజైన్ చేసి అది షార్ట్ చూడగానే ఒళ్ళు గగురు పొడిచే లెవెల్లో ఉంటుంది. మాధవపెద్ది గోఖలే గారు వేసిన స్కెచ్ అది. ఉమ్, ఆ స్కెచ్కి ప్రాణప్రతిష్ఠ చేశారు వాళ్ళు, కళాధర్ వీళ్ళందరూ కలిసి. అది జనాలను విపరీతంగా పట్టుకుంది. ఆ పాతాళ భైరవిగా నటించినటువంటి గిరిజకి మంచి పేరు వచ్చింది. ఇలా ఆ సినిమాలు చెప్పుకోవాలంటే అనేక విశేషాలు ఉన్నాయి. ఏదేమైనా తెలుగులో మొట్టమొదటి 175 డేస్ సినిమా అదే. అలాగే మొదట 13 ప్రింట్లతో రిలీజ్ అయ్యి 100 ప్రింట్లకు పెరిగింది. అదొక రికార్డు. ఉమ్, రిలీజ్ అయిన థియేటర్లో 175 ఆడటము, సంవత్సరం ఆడటం. విజయవాడ కళామందిర్లో సంవత్సరం ఆడేసిన సినిమా అది. అలాంటి రేర్ రికార్డ్స్ నెలకొల్పటం, బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు సినిమా స్టామినాని చాటడం, వీటన్నిటికంటే ఒక రకంగా మొదటి పాన్ ఇండియా సినిమా కూడా అదే. అది ఒకేసారి 2 భాషల్లో తీశారు, తెలుగు తమిళ భాషల్లో. 2 లాంగ్వేజెస్లోనూ మెడ్రాస్లో సద్దినోత్సవం జరుపుకుంది ఆ సినిమా. అదొక విచిత్రం. గైటీలోను శ్రీకృష్ణ మహల్లోను 2 చోట్ల ఆడింది. తమిళ చోట, తెలుగు చోట 2 సద్దినోత్సవాలు జరుపుకున్నాయి ఒకే ఊళ్ళో. అదొక వండర్. అయితే ఈ సినిమాలో పాటల వరకు కలర్ చేసి హిందీలో వదిలారు, వాసన్ గారు భాగస్వామిగా చేరి. ఉమ్, అది అక్కడ పెద్ద హిట్, అక్కడ రామారావే హీరో. దీని తర్వాత వచ్చిన అంటే ఈ ప్రేరణతో వచ్చిన సినిమా ఆ టైంలో వచ్చింది చండీరాణి, భానుమతి గారి డైరెక్షన్లో. అది 3 భాషలు, త్రిభాషా చిత్రం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూడిట్లోనూ రామారావే హీరో. అలా తెలుగు తెర మీద మొదటి పాన్ ఇండియా హీరో ఆవిర్భావానికి పాతాళ భైరవికి లింకు. మొదటి కమర్షియల్ బిగ్గెస్ట్ హిట్ సినిమా. అలాగే ఒక కొత్త సూపర్ స్టార్ని తెలుగు సినిమాకి ప్రతిష్ఠించింది కూడా పాతాళ భైరవి సినిమానే. ఇన్ని విధాల ప్రత్యేకతలు ఉన్నటువంటి సినిమా. అది 75 ఏళ్ళు కాదు, ఇంకొక 75 ఏళ్ళు ఉంటుంది. ఉమ్, ఎప్పటికీ నిలబడేటువంటి తెలుగు సినిమా అది. దాని మీద రకరకాల ప్రయోగాలు, చర్చలు, సాహిత్యపరమైన చర్చలు, ఆ పాటల్లో ఆయన వాడిన పదాలు, వాటి మీద డిస్కషను. ఇలా అంటే ఆయన పర్సనల్ క్యారెక్టర్ కూడా తోటరాముడి క్యారెక్టర్లో కనిపిస్తుంది. అలాగే కమలాదేవి గారు పాడినటువంటి ఆ ఇతిహాసం విన్నారా అనేది రామారావు గారి నిజ జీవితానికి రిఫ్లెక్షన్గా కనిపిస్తుంది. అంటే ఈయన భవిష్యత్తుని ముందే చూసి ఆ పాట రాశారా అనిపిస్తుంది. ఓకే. అందులో ఒక చరణం ఉంటుంది, మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు అని. హెచ్చరికో హెచ్చరిక. అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ప్రజలకి పెద్దగా అంటే అంతకుముందు పొలిటికల్ ఏరియాలో లేని చాలా మందికి టికెట్లు ఇచ్చాడు ఆయన. ఉమ్, గోన ప్రకాశ్రావు గారు ఆయన సంజయ్ విచార్ మంచ్ నుంచి వస్తే వాళ్ళకి 5 సీట్లు ఇచ్చాడు. 5 సీట్లలో 1 సీటు ఆయన గెలిచాడు. ఆయన ఎవరో తెలియదు ఎవరికి. అలా జానారెడ్డి ఏకోపాధ్యాయ పాఠశాల ఆయనకి టికెట్ ఇచ్చాడు. ఇలా మట్టి బొమ్మలను మహారాణానికి జట్టు నడిపిన శాలవాహనుడు అనే మాట ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడము, గెలవటము, అక్కడ ఈయన భవిష్యత్తును చూశాడా నాగేంద్రరావు గారు అనిపిస్తుంది. ఓకే. అలాంటి రామారావు లైఫ్తో ఉన్నటువంటి లింకులు ఉంటాయి. తోటరాముడు అంటే ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు అంటే తోటరాముడిగా మారిపోయిన తర్వాత ఉమ్, దీన్ని నీలం సంజీవరెడ్డి గారు ఇంకోలా వ్యాఖ్యానం చేశాడు. ఆయన ఏమంటాడంటే, సినిమా షూటింగ్ అయిపోయినా కానీ తోటరాముడి క్యారెక్టర్లోంచి రామారావు జీవితకాలం దిగలేదంటాడు. ఆ తెంపరితనం, ఆ మొండితనం, ఏదైనా సాధించగలను అనేటువంటి ఒక లక్ష్యం, అవి ఆయన చనిపోయే వరకు ఆ ఫైట్లోనే ఉన్నాడు ఆయన చివరి క్షణం వరకు. పార్లమెంట్ ఆరోగ్యం బాగాలేదు, గందరగోళంగా ఉంది, బయట పరిస్థితి బాగాలేదు, పార్టీ ఛిద్రమైపోయింది, అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలి అనే ప్రోగ్రాంలో యుద్ధంలో ఉన్నాడు ఆయన. ఉమ్,
ఆ యుద్ధంలో ఉండి చనిపోయాడు. లైఫ్ మొత్తం యుద్ధాలే. ఏ సందర్భంలోనైనా రోడ్డు మీదకి వచ్చి జనం ముందుకు వచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది, రండి మనందరం దెబ్బలాడదాం అనే ప్రోగ్రాంలోనే ఉన్నాడు ఆయన. సంజీవ్ రెడ్డి గారు ఒకసారి ఆయన రాష్ట్రపతిగా ఉండగా వేసవి విడిదికి వచ్చినప్పుడు పిలిచి, నువ్వు సీఎం అయ్యావు, ఓకే, ఘర్షణ ఎందుకు పడుతున్నావు, కేంద్రంతో పడకు, నిధులు తెచ్చుకో, స్టేట్ని డెవలప్ చేయి, ఎంజీఆర్ పద్ధతిలో వెళ్ళిపో, నువ్వు అదనంగా ఇంకేం ఆలోచించకు అని చెబితే, లేదండి నేను ప్రయత్నం చేయకుండా అనేది వచ్చింది, కొంచెం ప్రయత్నం చేస్తే ఢిల్లీ ఎందుకు రాదు అనుకుంటున్నాను, ఫెడరల్ గవర్నమెంట్ నడపాలని నా కోరిక, అంటే ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకురావాలి, జాతీయ పార్టీలకి చెక్ పెట్టాలి, జాతీయ పార్టీలు అనేది వాటిని పక్కకి నెట్టేసి, ఓకే. జాతీయ పార్టీలు అంటే ఒకళ్ళ ప్రయోజనాల కోసం ఉంటాయి అవి, అది కాదు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల కూటమిని అధికారంలోకి తీసుకురావడం నా ప్రోగ్రామ్ అని ఫెడరల్ గవర్నమెంట్ గురించి మాట్లాడాడు రామారావు. అది ఆశ్చర్యపోయాడు ఆయన. ఆశ్చర్యపోయి ఆ తర్వాత వచ్చిన విజిటర్ ముళ్ళపూడి వెంకటరమణ గారి దగ్గర అన్నాడు ఈ మాట. ఏది, ఆయన పాతాళ భైరవి సినిమా షూటింగ్ అయిపోయినా తోటరాముడు ఇంకా ట్రావెల్ అవుతున్నాడు అతనిలో, అలా భయపెట్టినటువంటి తోటరాముడు ఆయన. ఓకే. అంత రామారావు లైఫ్కి ఆ సినిమాకి అన్ని పోలికలు ఉన్నాయి. అలా తోటరాముడుగా ఆయన చరిత్రకి ఎక్కాడు, చరిత్ర సృష్టించాడు. ఆ రోజున సినిమా పరంగాను చరిత్ర అది అన్బీటబుల్. ఆ తర్వాత ఆయన జీవితం అంతా అలాగే నడిచింది. అలా ఎన్టీ రామారావు అభిమానులకి అందరికీ కూడా అదొక మెమరబుల్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.